శబరిమలలో ఉన్నటువంటి జనవరి 14 జరిగేటువంటి ఏదైతే మకర సంక్రాంతి ఉందో మకర సంక్రాంతిలో పందలంలో ఉన్నటువంటి ఎవరు ఈ యొక్క ఆభరణాలు తీసుకొస్తారని అడుగుతున్నారు. అయితే స్వామివారి యొక్క ఆభరణాలు పందలంలో భద్రపరిచి ఉంచుతారనమాట. ప్రతి ఏటా కూడా జనవరి 14 తారీఖు నాడు మకర సంక్రాంతి శబరిమల 3 పెట్టెల్లో పందలం నుంచి 84 కిలోమీటర్లు అడవుల్లో నడుచుకొని చాలా కష్టంతో మోసుకొని వస్తుంటారు అనమాట. ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లే వారి కుటుంబం ఉందన్నమాట. భాస్కరన్ పిల్లే వీరు మొత్తం కూడా 11 మంది. వీళ్ళంతా కూడా దీక్షలో ఉండి 65 రోజులు పాటు తిరునాభరణాలు మొత్తం కూడా శబరిమలకు మొత్తం కూడా మోసుకొని వస్తూ ఉంటారు. అంటే దీక్షలో వీళ్ళు ఉండే కాలం 65 రోజులు. 65 రోజులు ఉండి తిరునాభరణ శబరిమల యాత్రకు మోసుకొని వస్తుంటారు అనమాట. నియమ నిబంధన కష్టాలతో వీళ్ళ యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళ దీక్ష కూడా అంత కఠినంగా ఉంటుంది. ఇక జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి జనవరి 12 తారీఖు పందలంలో బయలుదేరి మధ్యాహ్నం 2 రాత్రులు విశ్రాంతి తీసుకొని 14వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరతారు. 14వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరతారు. ఆభరణాల వెంట పందలరాజు వంశస్థుల పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామి వాళ్ళకు అలంకరించి కర్పూర హారతి గుళ్ళ ఇవ్వగానే తూర్పు దిక్కు పన్నంబల మేడుండి భక్తులకి జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తంత్రి పందలరాజు తిరునాభరణాలు మోసే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్కుతూ ఉంటారు. ఇరుముడి లేకోకుండా ఎక్కేది మాత్రం వీరు ముగ్గురే. తంత్రి పందలరాజు తిరునాభరణాలు మోసేటువంటి వాళ్ళు మాత్రమే 18 ఎక్కడానికి అవకాశం ఇస్తారు ఆ టైంలో. ఇక మరలా జనవరి 20వ తారీఖు నాడు పందలరాజు వెంటరాగా తిరునాభరణాలు 3 పెట్టెలను తిరిగి మళ్ళీ పందల రాజ్యానికి మళ్ళీ పంపించి భద్రపరుస్తారనమాట. ఇది అయ్యప్ప యొక్క భక్తుని యొక్క అనుసారంగా భక్తుని యొక్క అనుగ్రహం ఉంటే సాధించలేని ఏమీ లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మీరు గమనించినట్టయితే ఏదైతే ఈ యొక్క స్వామివారి యొక్క పందలరాజు యొక్క సామాగ్రి వీరు తీసుకొని వస్తుంటున్నాడో ఆ పందలరాజు యొక్క తిరునాభరణాలు తీసుకొచ్చే సమయంలో పైన గరుడ వాహనంతో ఖచ్చితంగా స్వామివారు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. గరుడ వాహనం అనేది జరుగుతూ ఉంటుంది, గరుడ వాహనం అనేది తిరుగుతూ ఉంటుంది. అది మీరు గమనిస్తూ ఉండాలి. శరణమయ్యప్ప.